హాయ్ అండి, నమస్తే. మలిదశ ఉద్యమంలో కేసీఆర్తో పాటు అడుగులేసిన వ్యక్తి దీక్ష సమయంలో కూడా తనతో ఉన్నాడు. జైలు కూడా పోయొచ్చిండు. కేసీఆర్ నా ప్రాణమిత్రుడు, బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకున్న రాజా యాదవ్ 1.5 ఇయర్ క్రితం బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో జాయిన్ అయ్యిండు. కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీగా పేరు మార్చినప్పుడు ఆ రోజు కూడా రాజా యాదవ్ చెప్పారు, పార్టీ ఎక్కువ రోజులు ఉండదు, కేసీఆర్ అనే పర్సన్ బీఆర్ఎస్ పార్టీ పెడుతున్నాడు కానీ బీఆర్ఎస్ పార్టీ ఫ్లయింగ్‌లో ఎక్కువ రోజులు ఉండదని చెప్పేసి ఆ రోజే రాజయ్య యాదవ్ చెప్పాడు. కేసీఆర్ పతనం దిశగా నా అడుగులుంటాయి. కేసీఆర్ ఖచ్చితంగా ఓడించే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే నేను అంత మానసిక క్షోభ అనుభవించా టీఆర్ఎస్ పార్టీలో అని చెప్పేసి రాజయ్య యాదవ్ ఆనాడే చెప్పాడు. బట్ మరి ఈరోజు ఓవరాల్‌గా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అంటే మీన్స్ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది తప్ప కేసీఆర్ ఫ్యామిలీ అయితే దాదాపు అందరూ గెలిచిన పరిస్థితి నెలకొంది. రాజయ్య యాదవ్ ఎందుకు బీజేపీలోకి పోయినాక మౌనంగా ఉంటున్నాడు? అసలు ఏం జరుగుతుంది? తనని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. అసలు ఎందుకు మీరు కేసీఆర్ మీద ఆ రోజు అంత అగ్రెసివ్‌గా మాట్లాడారు? తన ఓటమికి, తన పతనం దిశగా అడుగులుంటాయని చెప్పారు. మరి ఇప్పుడు ఎలా ఉంది సిట్యుయేషన్? అంటే మా శ్రమ, మా రక్తం, మా రక్తం దారబోత్తనే టీఆర్ఎస్ పార్టీ నిలబడ్డది. అంటే రాజే యాదవ్ ఒక్కని రక్తం కాదు, నాలాంటోళ్ళు అనేక మంది, అనేక తీర్ల వ్యక్తులు ఆనాడు శ్రమ, రక్తం దారబోసి అన్ని విధాల, రక్తం అంటే అన్ని విధాల ధన, కనక, వస్తు, వాహనాదులు అన్నీ ఉపయోగిస్తే మాత్రమే ఆ పార్టీ నిలబడ్డది. ఆ పార్టీని ఆయన ఓన్ చేసుకునేటువంటి తీరు. ఆనాడు ఆయన కొడుకు లేడు. టీఆర్ఎస్ పార్టీగా ఉన్ననాడు, ఆనాడు మేమందరం ఉన్ననాడు ఆయన కొడుకు లేడు, ఆయన బిడ్డ లేదు. హరీష్ అంటే మాతో పాటు కష్టపడ్డాడు, కానీ వాళ్ళిద్దరు లేరు. కానీ మెల్లమెల్లగా ఇవాళ ఆయన మరదల కొడుకు ఎవరైతే రాజస్వామి మెంబర్ ఉన్నాడో సంతోష్ లేడు, అనేక మంది లేరు. అనేక మంది ఆయన కుటుంబ సభ్యులు కానీ ఆయన కుల సభ్యులు కానీ ఆనాడు లేరు. దాని తర్వాత క్రమేణా వచ్చింది వీళ్ళంతా. మీరు ఒక మాట అన్నారు, నా అడుగులు మటుకు కేసీఆర్ పతనం దిశగా ఉంటాయని. ఎందుకు ఆ వర్డ్ అనాల్సి వచ్చింది? అంటే ఎప్పుడైనా అత్తనాదం అనేది బాధలు పుడుతుంది, దానికి ఎంత బలం ఉంటుంది అనేది ఇవాళ మీరు బట్టి చూస్తే, దాన్ని బట్టి చూస్తే తెలుస్తుంది. ఆనాడు ఎలుగెంతున్నది, ఇవాళ చీకటి ఎంతున్నది. కేసీఆర్ అంటే ఆనాటి వాయసేంది, ఇవాటి వాయసేంది. అంటే ఎవరైనా బాధలో వ్యక్తమయ్యేటువంటి మాటకు ఉండే బలం అది. బాధలో వ్యక్తమయ్యే మాటకు ఉండే బలం అది. అది మంత్రశక్తిగా పనిచేస్తుంది. కానీ అందరు అనుకుంటారు మంత్రమా అని. మంత్రం నిజంగా లేదు, కానీ బాధ ఉంటుంది. ఆ బాధకు ఉండే బలం అది. ఇవాళ పతన దిశలో ఇవాళ పార్టీ ఉన్నది, కొట్టుమిట్టాడుతుంది. ఒకనాడు ఏకఛత్రాధిపత్యం చేసిన కేసీఆర్ ఇవాళ ఎవరిని భుజం పట్టుకుందామా, ఎవరిని గదో పట్టుకుందామా అంటే భుజం దొరుకుతలేదు, గదో దొరుకుతలేదు. ఇవాళ కట్టె దొరికింది ఆయనకు కట్టె దొరకాల్సిన అవసరం లేదు. నేను బాధపడకుండా చెప్తానా కేసీఆర్ ఎడల, నేను బాధపడకుండా చెప్తాను. ఇవాళ ఏదో సంతోషంగా చెప్తలేను. ఆయన బాధలలో ఉంటే కూడా ఇవాళ బాధపడే మనిషి లేడు ఆయనకు. ఇవాళ అంతకంటే పతనం ఏం కావాలి? సుమారు ఎన్ని ఇయర్స్? 22 ఇయర్స్ ఉన్నట్టున్నారు. 21 సంవత్సరాలు ఆయనతో కలిసి 2001 నుంచి మొదలుకుంటే మొన్న నేను విడిపోయేదనక 21 సంవత్సరాలు కలిసి ఉన్నా. మామూలు కాదు. రాత్రి 12 గంటలకు ఆయనను పండుకోబెట్టి నేను వచ్చి ఆఫీసులో పండుకునేది. 8.5 సంవత్సరాలు మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ నేను. ఆయన ముఖ్యమంత్రి అయినాడు, ఆయన కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ప్లస్ మెదక్ జిల్లా ఇన్ఛార్జ్. ఎంత సర్వీస్ చేసిన 5 లీటర్ల డీజిల్ పోసుకోలే. నేను ఒక్కనే కాదు, నాలాంటి వాళ్ళు అనేక మంది. నేను ఒక్కనే కాదు, నాలాంటి అనేక మంది కూడా శ్రమ చేసిండ్రు. శ్రమ చేస్తేనే ఆ పార్టీ నిలబడ్డది, లేకపోతే ఆ పార్టీ నిలబడేది కాదు. ఈటల రాయందరూ రాత్రి ఇవాళ మీటింగ్ అయితే తెల్లారి వరకు మంది వచ్చి కూర్చుండేది ఖర్చుల కోసం. ఈటల రాయందరికి ఫోన్ చేసి పిలిపిస్తే ఎవరికేమి ఇవ్వాలి, ఎవరికేం చదరాలి, ఎవరికేం వాయిదా పెట్టాలి, అలాంటి పరిస్థితులు ఉండే. అనేక మంది శ్రమ ఫలితమే టీఆర్ఎస్. ఆ శ్రమ ఫలితమే తెలంగాణ ఉద్యమం. అందరి శ్రమ ఫలితమే తెలంగాణ రావడం. ఇవాళ నేనే తెచ్చిన, నా బిడ్డే తెచ్చింది, నా కొడుకే తెచ్చిండనే దశ ఏదైతే ఉన్నదో అది దుస్థితి. మీరు ఆ రోజే చెప్పారు, బీఆర్ఎస్ పార్టీగా పేరు నామకరణం చేసిన రోజే ఇది ఎక్కువ రోజులు ఉండదన్నారు. ఈరోజు బీఆర్ఎస్ నేతలు కూడా పేరు మార్చాలి, మళ్ళీ టీఆర్ఎస్ అంటున్నారు. అది నేను బీఆర్ఎస్ అన్నాడు మీతో చెప్పిన, అది బీఆర్ఎస్ కాదు, అది వీఆర్ఎస్ అని చెప్పిన. అది వీఆర్ఎస్ అయింది. కానీ ఇవాళ పేరు మార్చినా కూడా ఉల్లిగడ్డలు చెప్పు దెబ్బలు అవుతాయి తప్ప
పేరు మార్చినా కూడా మళ్ళీ రేవుకి వచ్చేది ఉంటుందని నేను అనుకుంటలేను. ఉమ్, ఉల్లిగడ్డలు చెప్పు దెబ్బలు ఉంటాయి. ఉమ్, వెనకట రాజు కాలంలో ఉల్లిగడ్డలు అరే ఉల్లిగడ్డలు అన్న తిని చెప్పు దెబ్బలు అన్న పడ అంటే నేను చెప్పు దెబ్బలు పడతా నాజు కానీ ఉల్లిగడ్డలు తింటానట. 10 దినంగానే నోటికి కారం అయింది, చెప్పు దెబ్బలు తింటానట. అట్లా 100 చెప్పు దెబ్బలు 100 ఉల్లిగడ్డలు శిక్ష అయింది. అట్లనే బీఆర్ఎస్ పోయి టీఆర్ఎస్ అయితే అవుతుంది కావచ్చు కానీ టీఆర్ఎస్ ఉండదు, అది బీఆర్ఎస్కి లేదు. అంటే మొత్తానికే ఉండదు, పార్టీ ఉండదు. మొత్తానికి పార్టీ ఉండదు కాక ఉండదు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా హరీష్ కూడా ఉంటాడో ఉండడు. అంటే పార్టీ మారే అవకాశాలు ఉన్నాయా? మారతాడా మారడా కానీ ఉంటాడు. తెలికలోడు, కష్టపడ్డోడు కూడా, తెలికలోడు కష్టపడ్డోడు కూడా. ఇవాళ వాళ్ళ కుటుంబ సభ్యులు తప్ప ఎవరు మాట్లాడతాడు చెప్పండి? ఇవాళ పీనిగా కూడా భాషింగ్ వాళ్ళే కట్టాలి, ఇంకెవడన్నా కడతాడా? చూడండి, కేటీఆర్ అన్న కట్టాలి, హరీష్ అన్న కట్టాలి. లేకపోతే ఇవాళ కేసీఆర్ వచ్చిండు బయటికి, ఇన్ని రోజులు బయట కేసీఆర్ కూడా లేడు. కేసీఆర్ బయటికి రాకపోతే లీడర్లు ఎవరు ఉండకపోవు. ఇప్పటికే లీడర్లు అందరూ వెళ్ళిపోదురు. కేసీఆర్ వస్తే లీడర్లు ఆగిన ఏమన్నా అవుతుంది కావచ్చు అని, కానీ ప్రజలు లేరు. చూస్తున్నాం దాదాపు బీఆర్ఎస్ పార్టీ పదవి పోయినాక కూడా, తెలంగాణలో పదవి కోల్పోయినాక కూడా మొత్తం కేసులు చూస్తున్నాం, స్కామ్లు అంటున్నారు. దీని మీద ఏం చెప్తారు? కేసులు అంటే కేసులు స్కాములు, వాళ్ళు దరిద్రాన్ని అనుభవించారు, మనకు తెలియదు. కేసీఆర్ అనే తోడు కూర్చోండి సార్, పెద్ద మనిషి. కేసీఆర్ అనే తోడు కారు లేకుండే కేసీఆర్కు ఆ మంచి కారు లేకుండే, ఇన్నోవా కారు లేకుండే. ఆ ఎమ్మెల్సీ నయం కారులనే తిరిగేది. ఇక్కడికి వస్తే ముద్రెడ్డి యాదగిరెడ్డి కార్లు వచ్చేది. ఐవన్న కారు కూడా లేకుండే. చాలా కష్టాన్ని అనుభవించి బతికిరు వాళ్ళు. దరిద్రంతోనే బతికిండు ఆయన, కానీ తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిండు. ఎవరి సొమ్ము అయినా పెట్టి తెలంగాణ ఉద్యమాన్ని అయితే నడిపించిండు, దాన్ని ఒప్పుకోవాలి. కానీ వాళ్ళ కడుపులో గింత విషయం ఉన్నది. కొడుకుని తీసుకొచ్చుకుంటాడు, బిడ్డని తీసుకొచ్చుకుంటాడు, హైదరాబాద్ భూముల మీద పడతాడు, ఈ సంపద మీద పడి కాలబడతాడు, ఇట్లా నాశనం చేసుకుంటాడు, ఈ ప్రాజెక్టులలో దోస్తాడు. 50 సంవత్సరాలు ఉండేటటువంటి సెక్రటరియట్ కూలగొట్టి ఓ సెక్రటరియట్ కట్టి దానిలో సంపాదిస్తాడు. ఇవన్నీ పాడుబుద్ధులు ఎవడు ఊహించలే, కానీ ఈ స్కామ్లు అన్నీ చేశారు. వాళ్ళే కాదు, ఏ ఎమ్మెల్యేని కదిలించినా తక్కువ ఉన్నారు వాళ్ళు. ఒక్కొక్కడు 1000 కోట్లకు ఉన్నాడు, అది వారికి ఏమి లేనోళ్ళు. ఏమి లేనోళ్ళు 1000 కోట్లకు ఉన్నారు. ఆనాడు ఆయవన్న కారు లేకుండే, ఆయవన్న ఇల్లు లేకుండే. ఇప్పుడు హైదరాబాద్లో ఇల్లు లేని ఎమ్మెల్యే లేడు. హైదరాబాద్లో ఇల్లు లేని ఎమ్మెల్యే లేడు. ఏంటంటావు ఇది? ఎందుకు ఇప్పుడు అంటే లిక్కర్ స్కామ్లో కూడా నేను నీతిగా నిజాయితీగా నిప్పులాగా బయటకు వస్తాను కవిత కూడా అంటుంది. వాళ్ళు చెప్పేది కదే, చెప్పేది శ్రీరంగ నీతులు, సొచ్చేది వేరే గుడిసెలు అన్నట్టు శ్రీరంగ నీతులు చెప్తారు. ఆమె గిట్లా సైగ చేస్తాను, ఏం సైగ అది పాడాయి నాకు అర్థమైతే లేదు. గిట్లా ఏంటిది? గెలుపు కోసమేందా? టీఆర్ జైలుకు గెలుపా అంటే గెలిచి వస్తుందా? ఏం గెలుచు అది ఏం ఇట్లా ఇదేం చూపెట్టుడు, ఇంకా గెలుతుడేంది? నిప్పు లేని పోగొస్తుందా? ఏమీ లేని దానిలే పారేస్తారా? ఇక ముఖ్యమంత్రి పగ మీ బీజేపీ పార్టీ కావాలని కేసులు పెట్టింది అంటున్నారు కదా. కావాలని పెట్టచ్చునా? మరి కావాలని పెట్టచ్చునా? మోడీ కావాలని పెట్టద్దా? నువ్వు కావాలని పెట్టినట్టేనా? కేసీఆర్ కూడా పెట్టిండా? అట్లా కేసీఆర్ కూడా 10 ఏళ్ళు కదా ముఖ్యమంత్రి, 10 ఏళ్ళ ముఖ్యమంత్రి ప్రతిపక్షాలను గట్టే పెట్టిండా, గట్టే తొక్కిండా? చెప్పాలి. నేను దొక్కినా, నేను 10 ఏళ్ళు పెట్టినా, ఒక్కొక్కరిని అరిగోస పుచ్చుకున్నా, ఇప్పుడు మోడీ కూడా పుచ్చుకుంటానని చెప్పు. మోడీ పుచ్చుకుంటే మోడీ ఉండడు కదా, రేపు ఎన్నికలు అయితేనే కదా, రేపు ప్రజలు రియాక్షన్ అవుతారు కదా. మోడీ ఎందుకుంటాడు? నేను 10 ఏళ్ళల్లో నేను చేసిన ఇగో గివి, నేను ఈ తప్పులన్నీ చేసిన, నేను చేస్తా, నేను ఈ తప్పులు చేస్తే నా పదవి పోయింది అని చెప్పు. రాజా యాదవ్ ఆ రోజే మాట్లాడిండు. అంటే కేసీఆర్ ఫ్యామిలీని దెబ్బతీసే ఆలోచనలో రాజా యాదవ్ ఇన్ని రోజులు హైదరాబాద్లో ఉండి బీజేపీ అగ్రనేతలతో మాట్లాడి ఏమన్నా కేసులు పెట్టించిండా? అట్లేం లేదండి. కేసులు దోషి అయితేనే కేసు అవుతుంది. ఎప్పుడైనా దోషి అయితేనే కేసు అవుతుంది, దోషి గారిని కేసు కాదు. అంత ఫాస్ట్ గా కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద కూడా అంత రియాక్షన్ లేదు మామూలుగా. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్కు రోగం ఉన్నది. ఎవరి మాట విన్నాడు? కాలవాడి ఎవరి మాట విన్నాడు? వాడు ఇంజనీర్ కానీ, వాడు నిపుణుడు కానీ, వాని మాట విన్నాడు. ఆయన మాట తాగాలి. ఆ దరిద్రం లేదు కొట్టుకపోయేదని అనుకుంటాను నేను. ఇప్పుడు గ్రావిటీ ద్వారా ఆయన పులివెందులకు తీసుకుపోతాను అనుకున్నాడు రాజశేఖర రెడ్డి. గ్రావిటీ ద్వారా గోదావరి నీళ్లు పులివెందులకు తీసుకుపోతాను అనుకున్నాడు.
అటువంటి దాన్ని కిందికి తీసుకొచ్చి కట్టిండు. ఉమ్, ఆ కట్టిండు కానీ ఆ ప్లానింగ్ ఏం ఫెయిల్ అయిందో, అది ఏం పాడైందో అది నాశనం అయిపోయాయి. అది తక్కువ నానే ఎన్ని లక్షల కోట్లు ఎన్ని కోట్లు ఖర్చు అయినాయో నాకు తెలియదు, కానీ దాన్ని కోట్లు పెట్టి కట్టింది నాశనం అయిపోయాయి. ఎక్కడైనా ఫెయిల్ అయిందా ఇప్పటి వరకు? కట్టిన ప్రాజెక్టులు ఏదైనా ఫెయిల్యూర్ ఉన్నదా? అంతలా అయితే షిల్టుగా మన శ్రీరామ్ సాగర్ అంటే షిల్టు పెట్టింది అని అన్నారు. ఉమ్. మన అది నాగార్జున సాగర్ ఇప్పటి వరకు చెక్కు చెదిరిందా? దాని మీద ఎందుకు మరి అధికారంలో ఉన్నంతసేపు ఏ ఒక్క కేసు కూడా దాదాపు వాళ్ళ చుట్టూ కూడా రాలేదు, దరిదాపులకు రాలేదు. ఇప్పుడు ఎందుకు పదవి కోల్పోగానే ఇన్ని కేసులన్నీ ఒకటేసారి ఇప్పుడు రాత్రి ఎవడన్నా గూలగొట్టిండా ఆ ప్రాజెక్టును? రాత్రి అయితే ఎవడు గూలగొట్టలేదు కదా. ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది వాళ్ళ కాలంలో వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేస్తే యువతలకైతే రాదు కదా, వాళ్ళదే ప్రభుత్వం కదా, యువతలకైతే రాదు. లిక్కర్ స్కామ్ ఆల్మోస్ట్ 1.5 year 2 years నుంచి నడుస్తుంది కదా. అది కోర్టులో ఆగింది. అసలు ఇది విషయం తెలుతలేరు. ఎవరు చెప్పిండు? మన వినోద్ సార్ చెప్పిండు, కోర్టు చేయబట్టి 1.5 year ఆగిందని. ఇది ఎవరికి తెలుతలేదు. ఇప్పుడు ఆమె చిదంబరం భార్య మీద కేసు ఉండే కదా, చిదంబరం భార్య మీద కేసు ఉంటే లేడీస్ను కోర్టు ఏదో ఆమె లేడీస్ను ఎక్కడికో పిలిచి విచారించొద్దు అని ఆమె కోర్టుకు పోయింది. ఆ పద్ధతిలో ఈమె కూడా పోయింది. కోర్టులో ఏమన్నది వాయిదా వచ్చింది. అది 1.5 year ఆగింది. ఎప్పుడో అరెస్ట్ అవు 1.5 year కింద కావాలి ఈమె. ఆ కోర్టు పోయింది కాబట్టి ఆగిందని వినోద్ సారే చెప్పిండు, ఎవరు కాదు. మన ఎక్స్ఎంపీ వినోద్ గారే చెప్పిండ్రు ఆ మాట. ఎవరు ఆపలే దాన్ని, ఎవరు ఆపరు. ఈడీ ఎవరి చేతులు ఉండదు, వట్టి ముచ్చట. ఈడీ అట్లా ఉంటే మరి కాంగ్రెస్ పార్టీ కాలంలో ఎవరిని పడితే వాళ్ళు లోపల వేయచ్చు కదా. ఈడీ వాళ్ళ చేతిలో ఉండు కదా. ఈడీ మా చేతులు ఉన్నదని అంటాను, వాళ్ళ చేతిలో ఉంటే వాళ్ళు ఎత్తురు కదా అంటాను. ఇప్పుడు సోనియాని విచారించలేదా ఈడీ? రాహుల్ను విచారించలేదా ఈడీ? ఆమె సోనియా అల్లుని కూడా, రాబర్ట్ వడేరాని కూడా విచారించింది కదా. ఎవరిని ఇడిచిపెట్టరు కదా వాళ్ళు. ఎవరైనా కేసు ఉంటే వాళ్ళని విచారిస్తారు, నేరం ఉంటే లోపల వారెత్తారు. ఏమున్నది దాంట్లో? లేదా నేరం లేదు, మంచిగానే ఉన్నారు, యూతలకు వస్తారు. దానికోసం పెద్ద గాబరయ్యేది ఏమున్నది? కానీ ప్రజలలో పతనమైంది, ప్రజాక్షేత్రంలో పతనమైంది. మీరేమో పతనమైంది అంటారు. ఇప్పటివరకు దాదాపు పొలాల పరిశీలన చూసినాం. రేపు 13వ తారీఖు నుంచి కూడా మళ్ళీ బస్సు యాత్ర చేయబోతున్నారు. ఏం యాత్ర చేసినా కూడా ఈ జనం ఉండేటట్లేరు. వీళ్ళందరూ మాట్లాడుకున్నారట, ఈ మంత్రులు, మన వరంగల్ వాళ్ళు కూడా పోయి కలిసి మాట్లాడి బీజేపీలో కలుతామని మాట్లాడుకున్నారు మాజీలంతా. కానీ ఈయన మాట్లాడే వరకు ఇంకేదో కాలపడ్డది, ఇదేదో మళ్ళలేతుందా అయిందని ఆశపడతాను తప్ప, ఆనాడు ఉద్యమానికి నీకు కేసీఆర్ చేసిన ఉద్యమం కాదు, కేసీఆర్ మొదలుపెట్టిన ఉద్యమం కాదు, ఇది 69 నుంచి ఉద్యమం అసలుతాంది. విడబడ్డ నాటి నుంచే ఉద్యమం ఉన్నది. ఉద్యమం ఈయన చేసింది కాదయా. ఇది అందరు అనుకుంటాను కానీ ఉద్యమం ఈయన ఒక్కంతోనే అయింది కాదు. మలిదశ ఉద్యమంలో ఎంతమంది పాల్గొన్నారు? వంట వార్పులు ఎంతమంది పాల్గొన్నారు? వంట వార్పుల ఎంతమంది పాల్గొన్నారు? మిలియన్ మార్చి నాడు కేసీఆర్ ఉన్నాడు ఆడ. కోదండరాము మిలియన్ మార్చి చేసినాడు, కోదండరాము గారు ఉన్నాడు, ఈయన ఉన్నాడా? ఏదో కారీష్ పడవ పట్టుకొని ఆడ తిరిగిండు తప్ప. మిలియన్ మార్చి కూడా వద్దన్నాడు కదా అప్పుడు. పోవాలి, ఇజ్జత్ పోతుంది, మన ఇజ్జత్ పోతుంది అని నేను మొత్తుకున్నా. అరే ఇజ్జత్ పోతే మనం ఆడి పోయి కాలపడాలి అంటే ఇన్లే. ఈయనేమన్నా ఇంటాడా? ఎవడన్నా పైకి వస్తాడంటే ఓర్తాడా? అని కోదండరాంకి ఎక్కడ పేరు వస్తుందని దరిద్రం. కోదండరాం లేకపోతే నీకు ఉద్యోగస్తులందరికీ అంత కంపెనీకి ఉందిరా? ముందురానే. ఆర్టీసీ ఎన్ని రోజులు బంద్ అయింది చెప్పండి? ఆర్టీసీ ఎంప్లాయీస్ ఈయన చేతులు ఉన్నారా? ఈయనకేమన్నా యూనియన్ అన్నదా? అందులో ఎంతమంది పిల్లలు, ఎంతమంది ఆగమాయాలి చెప్పండి? ఈయన కుటుంబ సభ్యుడు ఒక్కడు చచ్చినాడా? 1200 మంది చచ్చింది. ఎవరు చచ్చింది చెప్పండి? ఎంతమంది చచ్చిపోయారు? ఎంతమంది గుండెలు అవిసిపోయినాయి? వట్టిగా వచ్చిన ఆదాయ తెలంగాణ. ఈయన కారణభూతుడే కావచ్చు. అదంతా సొమ్ము, అదంతా ఆ కష్టాన్ని అనుభవించేది వీళ్ళైన్లు. కానీ ఎంతమంది కష్టపడరు చెప్పండి? మామూలు మంది ఎంతమంది గుండెలు అవిసిపోయే మంది చచ్చిపోయారు. అట్లానే కేసీఆర్ ఇవాళ పతనం అవడో, కేసీఆర్కి కష్టం వచ్చడో ఎవడు కోరుకుంటలేడు. కానీ ఆయన స్వయం కృతాపరాధం ఇప్పటికీ సోయి లేదు.
ఇప్పటికి కొడుకే చెప్తాడు భాష్యంగం కడతాడు, సచిన పీనుగకు కొడుకే భాష్యంగం కడతాడు, అల్లుడన్న భాష్యంగం కట్టాలి తప్ప ఎవడు మాట్లాడేది లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అమరవీళ్ళ స్మరించుకొని మీ కళ్ళలో నీళ్లు చూస్తున్నాను. ఎందుకు 10 సంవత్సరాలు అమరవీళ్ళకి కేసీఆర్ న్యాయం చేయలేకపోయారు? ఎరే కాదే, వీళ్ళ కుటుంబం నాశనం అయిన రోజు నేను కళ్ళకు నీళ్ళు ఈ అమరవీరులే కాదు వీళ్ళ కుటుంబం నాశనం అవుతా అంటే కూడా చెప్పు తినకపోయానని నా కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. వస్తే ఎవరికైనా హృదయం కొత్తది, ఈ ముండ కొడుకులకు రావు, ఈ పిచ్చి ముండ కొడుకులకు రావు. కళ్ళకు నీళ్ళు రావయా? సంపాదించిన సొమ్ము ఎన్నాళ్ళు ఉంటుంది, డబ్బులు ఎన్నాళ్ళు ఉన్నాయి, ఎవరి దగ్గర ఉన్నది ఎప్పుడు? ఎంతమంది దివాళ్ళు చేయలే, ఎంతమంది అడకదెంగలే. తెలంగాణ సొమ్ము తిన్నోళ్ళు ఎంతమంది నాశనం అయిపోలే. దొరలు ఎక్కడ పోయిన్లు, దేశముఖులు ఎక్కడ పోయిన్లు, ఏడి వాడు నవాబు ఏడి నవాబు? ఎట్టి చాకరీ చేసిన దొరలందరూ ఎక్కడ నాశనం అయిపోయిన్లు? తెలంగాణ గోసబుచ్చుకున్నోడు ఎవడు రాసుకురాలే, వీళ్ళు కూడా రాసుకురారు. ఎందుకు తెలంగాణ మొత్తం మేము అభివృద్ధి చేసినాం. దాదాపు ఐటీ హబ్బులు కానీ, ఏమి ఐటీ హబ్బులు, దాదాపు ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్, అలా చాలా అభివృద్ధి చేసాం. మన పక్కకున్న ఏంటిది అది? కర్ణాటక ఛత్తీస్గఢ్, కర్ణాటకలో బెంగళూరు సిటీకి నువ్వు పోయినావా? నువ్వు పోయి ఆడ ఇగురని చెప్పొచ్చినావా? నీ కొడుకు పోయి ఇగురని చెప్పొచ్చిన బెంగళూరు సిటీ వాళ్ళకు. బెంగళూరు సిటీలో మొన్నటి దానికి బీజేపీ ప్రభుత్వం ఉండే, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది, అంతకంటే ముందుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండే. ఒక వాతావరణం ఉంటుందండి డెవలప్ కావడానికి, ఒక వాతావరణం, అక్కడ లీడర్షిప్, అక్కడున్న ఈ ఏంటిది ఈ దాన్ని డెవలప్ చేసే వ్యక్తులు, వీళ్ళందరూ కారణమవుతారు. ఇంత అగ్రెసివ్గా మాట్లాడే రాజా యాదవ్ బీజేపీలోకి పోయినాక ఎందుకు సైలెంట్ అయ్యిండు? సైలెంట్ ఏం కాలేదు కానీ ఇప్పుడు ఇవాళ నాకున్న పాత్ర తీరే మెదులుతాం. ఎవడైనా ఎక్కడైనా పాత్ర తీరే మెదులుతాం. నేను అసలు ఏ పార్టీ పోవద్దు అనుకున్నా. నేను బీజేపీకి పోయేనాడు కూడా నాకు ఇక మళ్ళా పార్టీలకు ఇప్పుడు ఎందుకు పోవుడు, ఎందుకంటే నేను బీజేపీలో అద్వానీ గారు ఆల్ ఇండియా అధ్యక్షుడు ఉన్నప్పుడు నేను ఉమ్మడి వరంగల్ జిల్లాకు అధ్యక్షుడిని, బీజేపీ ఉమ్మడి వరంగల్ జిల్లాకు అధ్యక్షుడిని. జనాదేశ యాత్ర చేసిన ఆయనతో, రామ రథయాత్ర చేసిన, రామ రథయాత్ర అప్పుడు అలా అరెస్ట్ అయినా ఇవన్నీ ఉన్నది. ఇక మళ్ళీ ఇంకో పార్టీలో పోయి ఇంకా కష్టపడద్దని అనుకున్నా. కానీ ఈటెల రాజేందర్ గారు చేయబట్టి నేను పోయిన పార్టీలో, బీజేపీలో. కానీ పరిమితమైన పాత్రే ఇంకా వహించుదాము. ఎందుకంటే కేసీఆర్ అప్పుడు మీదేసుకొని చేసిన నేను మామూలు కష్టపడలే 5 లీటర్ల డీజిల్ పోయించుకోలే ఆయనతోటి. కానీ మామూలు ఎవరు పోయించారు 5 లీటర్ల డీజిల్? ఇందాక నుంచి అంటారు మీరు పోయించారు 5 లీటర్ల డీజిల్. ఆ రోజు నేను ఆయనతో 5 లీటర్ల డీజిల్ పోయించుకోలే, పార్టీతోని కానీ హరీష్తో. మీరు పోయించింది ఆయన వెహికల్ అంటున్నా? ఆయన వెహికల్ పోయించలేదు, నేను పోసుకోలేదు అంటాను. ఆయన సొమ్ము అయితే నేనేం వాడుకోలేదు. నా కష్టం నేను ఎట్లా ఉండే అప్పుడు మీరున్నప్పుడు? కేసీఆర్ పరిస్థితి ఎట్లా ఉండే, ఆర్థిక పరిస్థితి కానీ? మామూలుగానే ఉండే, కానీ కేసీఆర్ మనసు లేడని అయితే చెప్పను నేను. కేసీఆర్ హృదయం లేనోడు అని అయితే అనా. కానీ ఎందుకో ఆయన నా దగ్గరనే కర్కోటకుడు అయింది, కానీ ఆయన హృదయం లేని మనిషి, లేకపోతే తెలియదు. ఇప్పుడు బయటికి పోయిన వాళ్ళందరూ ఉన్న రోజులు పదవులు అనుభవించి బయటికి పోయినాకనే కదా కేసీఆర్ మోసం చేసిండు, అంటే మాకు లైఫ్ ఇవ్వలేదు, నమ్ముకున్నాం ఇన్ని రోజులు. తప్పు కదా. ఇప్పుడు కేశవరావు గారు ఉన్నారు. కేశవరావు గారు ఏంటిది అది? ఆయన తీసేసిన నాజిల్ అయిండు. ఆయిల్ ఇంజన్లకు నాజిల్ ఉంటుంది తెలుసా మీకు? తీసేసిన నాజిల్ అయిండు కాంగ్రెస్ పార్టీలో. ఏటాకర్ రకాల ఆల్చదోడుకొని వచ్చిండు. పాపం కేసీఆర్ ఏ మాట కామాట రాసావు 2 సార్లు ఆయన బిడ్డను తీసుకొచ్చి మేయర్ చేసిండు. ఏం తక్కువ చేసిండు ఆయన? ఇప్పుడు ఏం ఎక్కువ అవుతుంది అనిపోయింది ఆడికి. కడియం శ్రీహరి గారు నిజంగా రాజన్నను ఉప ముఖ్యమంత్రి చేసిండు. ఈ దరిద్రుడు మా కేసీఆర్ గారు ఎవడు ఈయనను దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని ఎవడన్నా అడిగిండు ఆయన చేయమని? ఈయనే అన్నాడు. ఎందుకంటే అయ్యేదా సచ్చేదా ఇది వస్తుందో రాదో అని అన్నాడు. అలాగనే ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం వచ్చే వరకు ఏమైంది ఆ రోగం? ప్రభుత్వం వచ్చే వరకు నేనే కూర్చున్నాడు. ఉప ముఖ్యమంత్రి అన్నాడు రాజన్నను. మరి అట్లే ఉంచకపోయింది ఏమవు? మళ్ళీ శ్రీహరిని పార్లమెంట్ మెంబర్ ఉండే, ఆయన తీసుకొచ్చి పెట్టిండు. మరి అట్లనన్నా ఈ రెండోసారి కూడా అట్లే కంటిన్యూ చేస్తే అయిపోవు కదా. రెండోసారి అది నో. రెండోసారి మంత్రివర్గమే లేదు, ఒక్క హోం మంత్రివర్గమే లేదు. ఏ దోతగా అది శ్రీహరి సార్కు నిజంగా శ్రీహరి సార్కు ఒక స్టేట్మెన్ అంటే ఆయనకు ఒక అది ఉన్నది మార్క్.
ఆయన గర్వం గిర్వం అంటారు కానీ ఉమ్, ఆయనకు ఉండేటువంటి అది ఆయన స్టేబుల్నెస్సే ఆయన గర్వం అంటారు కానీ గర్వం ఏం కాదు ఆయన నిజాయితీపరుడు కూడా ఉన్న దాంట్లో నిజాయితీపరుడు కూడా అనిపిస్తుంది ఉమ్. ఎందుకంటే నేను దగ్గర ఉండి కూడా చూసిన దూరంగా ఉన్నా కూడా ఆయన లీడర్గా ఎమర్జ్ అయ్యిండు కానీ ఇప్పుడు మీరేమో నిజాయితీ పడి అంటుండ్రు దాదాపు ఇప్పుడున్న బీఆర్ఎస్ నేతలు మోసం చేసిండ్రు పార్టీని మోసం చేసి పార్టీని మోసం చేసుడు కరెక్ట్ కాదు ఆయన ఎందుకంటే ఆయనకు పార్లమెంట్ మెంబర్ చేసిరి ఆయనను ఉప ముఖ్యమంత్రి చేసిరి ఆయన ఎమ్మెల్సీ చేసిరి ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్యే అయ్యిండు అవును. సరే ఎమ్మెల్యే ఆయనకు ఉండే కెపాసిటీ కూడా ఎమ్మెల్యే చేసింది ఉమ్, కానీ ఉంటే అయిపోవు కదా ఉమ్, ఇప్పుడు బిడ్డని తీసుకొచ్చి పెద్ద ఇప్పుడు ఆయనకు ఉన్న పేరు కంటే గొప్ప పేరు అయితే రాదండి ఉమ్, ఆయన బిడ్డ ఎంపీ అవుతుందా కాదా పక్కకు పెడదాం ఉమ్, కానీ అయినా కూడా ఇప్పుడు ఉన్న పేరు కంటే మంచి పేరు అయితే రాదు ఉమ్, ఇప్పుడు ఉన్న పేరు కంటే మంచి పేరు అయితే రాదు ఉమ్, ఇప్పుడు ఎందుకంటే ఆయన కొద్దిగా మసి అంటినట్టు అయింది ఉమ్, ఎందుకంటే కాంగ్రెస్కి వ్యతిరేకంగా పెరిగినోడు ఆయన ఉమ్, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెరిగినోడు ఆయన కాంగ్రెస్ పార్టీ దగ్గర పోవుడు ఆయనకు అంత మంచి పేరు అనిపించలేదు పబ్లిక్లో నేను వ్యతిరేక బీజేపీని ఎదుర్కోవడానికే కాంగ్రెస్ లోకి పోయినా కడియం శ్రీ ఇటీవల చెప్పిండు మా ఇంటర్వ్యూలో చెప్పని కానీ ఇప్పుడు ఆయన సూర్యునికి దీటి అడ్డం పడితే సూర్యుని ఎలుగు తక్కువైద్దా ఉమ్, ఇప్పుడు కడియం శ్రీహరి ఎలుగు ఏదైతున్నదో ఇది నరేంద్ర మోడీని సాటేటట్టు ఉన్నదా ఆయన దగ్గర ఎలుగు ఉమ్, ఇప్పుడు శ్రీహరి సాబు దీటి ముట్టించి సూర్యునికి అడ్డం పెడితే దీటి కనిపిస్తుందా సూర్యుడు కనిపిస్తాడా నరేంద్ర మోడీ అలా సూర్యుడే వెలుగుతాడు ఉమ్, ఇక్కడనే కాదు ప్రపంచం కూడా ఆయనను చూస్తుంది తొంగి చూస్తుంది ఆయన ముఖాన ఉమ్, ఏ పేపర్ కానీ ఏ వీడియో కానీ ఏ లెక్క కానీ ఏ ఏది కూడా నెక్స్ట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటాను ఈయన నరేంద్ర మోడీని అడ్డుకుంటాడా ఉమ్, కావేరి గెలిపించకూడదా ఈయన ఉమ్, నరేంద్ర మోడీని అడ్డుకున్నాడు తర్వాత పక్కకు ఉమ్, ఈయన కావ్యాన్ని గెలిపించుకోమను ఉమ్, ఈయన వలన రాజన్న వేయండు పార్టీ నుంచి ఉమ్, ఈయన వలన ఆరు రమేష్ ఎలగొట్టిండు పార్టీ నుంచి ఉమ్, ఈయన బిడ్డకు టికెట్ ఇచ్చిండు ఉమ్, టికెట్ ఇచ్చినాక ఈయన టికెట్ ఇడిచిపెట్టిపోయిండు ఉమ్, ఈయన గురించి ఏమనుకుంటారు జనం ఉమ్, మళ్ళా కాంగ్రెస్ పార్టీకి ఉమ్, 30 ఏళ్ళ రాజకీయ జీవిత చరిత్ర అంటాడు 30 ఏళ్ళ రాజకీయ జీవిత చరిత్ర కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెరిగినోడు ఈయన ఉమ్, అసలు కాంగ్రెస్లో పోయిండు ఆయనకి ఏం వెలుగు వస్తుంది ఉమ్, పెద్ద మనిషి నిజంగా వెలుగు రాదు ఆ కావ్య కూడా పార్లమెంట్ మెంబర్ అయినా కూడా ఇంత వెలుగు ఉండదు ఏమి వెలుగు ఉండదు ఈ బొలగాళ్ళు ఎందుకు మాకు రాజకీయం కావాలంటాలో కానీ నాకు అర్థం కాదు ఉమ్, ఇప్పుడు కవిత ఏం చేసిందే కవిత చేసిన శృంగారం ఏమన్నా చక్కదనం ఉన్నదా ఉమ్, కేసీఆర్ ముఖం ఏమైనా కనిపించేటట్టు అయిందా ఊళ్ళల్లో ఇంటారా ఊళ్ళల్లో ఇంటరా ఊళ్ళో మనుషులు అనుకున్నారా ఇట్లా జైలు పోయే పరిస్థితులు వస్తాయని అనుకున్నారా మీరు నేను అనుకున్నా ఉమ్, కానీ నేను అనుకున్నాడు వేరు కానీ జనముల ముఖం లేకుండా అయింది ఉమ్, తెలంగాణ పాపం వాళ్ళు బతుకమ్మ ఆడిన వాళ్ళేం కాదు ఉమ్, ఇప్పుడు వెల్మోళ్ళు బతుకమ్మ ఆడరా ఉమ్, వెల్మోళ్ళు బతుకమ్మ ఆడరు మళ్ళీ దూరలేనా వీళ్ళు బతుకమ్మ చిబ్బి పట్టుకొని ఆడిపోయారు కానీ ఏదో వాళ్ళ బతుకమ్మలు వచ్చి బతుకమ్మ అయింది తెలంగాణకు బతుకమ్మ అయింది ఆ చోటి బతుకమ్మ జైలుగా పాడా జైల్లో పోవడే కాదు దాన్ని ఏదన్నా చేసి వేరే పని చేసి జైలుకు పోయినా మంచుకుంటుంది ఇది సారా కాదు అది దిక్కేలే సారా రాయండి లేడీస్ దగ్గర ముఖం ఇట్లా మూతికి అడ్డం బట్ట పెట్టుకుంటారు ఇంటికి వచ్చినప్పుడు దమనం తాగి వచ్చినోడు ఇంట్లో కసోటి పని చేయొచ్చునా ఏడికి వచ్చినట్టు గొర్రెల స్కామ్ దాని గురించి ఏం చెప్తారు ఎందుకంటే మీరు ఆ శాఖ కార్పొరేషన్ చైర్మన్ నన్ను గా ముందడ ఉన్నారు. పెట్టి ఆ గొల్లోళ్ళు నాశనం చేసిండు ఆ, నా చేతులు ఏం లేకుండా చేసిండు ఉమ్, ఆ శ్రీనివాస్ యాదవ్తోనే ముంచిపించిండు దాన్ని ఉమ్. ఏం గాల పెట్టిండో ఏం సుమారు ఇప్పటికి కూడా రెండో విడత అది అన్నారు రెండో విడత లేదు మూడో విడత లేదు వాళ్ళు విలవిలలు ఆడుతారు వాళ్ళు అమౌంట్ కూడా రానట్టుంది వాళ్ళ చేతికి అమౌంట్ వాళ్ళ చేతికి రాకుండా వాళ్ళ డిపాజిట్ వస్తలేదు అదే కదా వాళ్ళు కట్టిండి డిపాజిట్ వస్తలేదు ఉమ్. అది బాధ ఒక్కొక్కరు వాళ్ళ భార్యల పుస్తకం కూడా అమ్ముకొని ఆ, పెట్టినామన్నారు మా అప్పులు తెచ్చి ఒక నలుగురిని అరెస్ట్ చేశారు ఊకున్నారు ఎందుకు కారణం ఏ ఏందనుకో? దరిద్రం గట్లనే పాడవుతుంది ఇప్పుడు ఆయన ఏం చేసిండు నన్ను చైర్మన్ చేసిండు ఉమ్, మెదకులనే ఓపెనింగ్ చేసిన దాంట్లో నన్ను చైర్మన్ చేసిండు ఆయన సభాధ్యక్షుడు వహించిండు ఉమ్. ఆడు ఓపెనింగ్ ఆ రోజు ఎవరు కేసీఆర్ కేసీఆర్ సభాధ్యక్షుడు ఉమ్, దేశపతి శ్రీనివాస్తో మాట్లాడించాడు ఉమ్, దాని తర్వాత మా మంత్రితో మాట్లాడించాడు
శ్రీనివాస యాదవ్ తోటి. ఉమ్, అరే వీడికి నాశనకాలం పుట్టిందిరా, వీనికి ఏదో కడుపులో విషం వచ్చిందని అనుకున్నా ఆనాడే. ఇక ఆనాటి నుంచి నేను దాన్ని జోలికి పోయింది లేదు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ స్కామ్, కాళేశ్వరం ఇవన్నీ ఇష్యూలు చూస్తున్నాం. ఈ గొర్రెలకు సంబంధించిన స్కామ్ అయితే దాదాపు ఆ శాఖకు మీరు పనిచేసినారు కాబట్టి ఓవరాల్గా ఏం జరిగింది అనుకోవచ్చు? ఏం జరగలే, తిన్నారు వీళ్ళే. ఉమ్, ఈయనకు తెలియకుండా ఏది కాలేదా? ఉమ్, కేసీఆర్ తెలియకుండా సీమ చిటుకు వాళ్ళే. ఉమ్. కేవలం 2 కోట్లే కదా ఇప్పుడు ఆ కేసు మనం చూస్తున్నాము. 2 crores అని చెప్పేసి పెద్ద ఇష్యూని ఏదో చిన్నగా చేస్తున్నట్టున్నారు. చేస్తారు గట్లనే. ఉమ్, ఏదైనా చిన్నగానే చేస్తారు కదా, పెద్దగా ఉన్నా కూడా చిన్నగానే చేస్తారు కదా, ఉమ్. సహజం కదా చిన్నగా చేసి. ఒక 4 ఆఫీసర్ని లోపల పెడతారు, వాడు వాని సాగు వాడు చచ్చి యువతలకి వెళ్తాడు అంతే. ఎట్లా ఉండే మీరున్నప్పుడు ఆ శాఖ ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది? అంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఈ చైర్మన్కి ఏం అధికారాలు పాడు, 6th ఫింగర్, 5వ ఏలు 6వ ఏలు. అంటే అథారిటీ సైడ్ మీరే చేయాలి కదా. లేదు లేదు, ఉమ్. అన్ని మంత్రికే ఉంటాయి. మంత్రికి ఉంటే మీరు కూడా సంబంధిత ఓ శాఖలో కాగితం మీద చైర్మనే కదా. సంతకం పెట్టినే ఉంటుంది. 6వ ఏలు ఉంటుంది చూడు, అవును 5 ఏళ్ళు ఉంటాయి కదా. అవును. కొంతమందికి 6వ ఏలు పెడుతుంది 6th ఫింగర్. ఈ చైర్మన్ అనేది 6th ఫింగర్. మీరందరూ సైన్ చేయాల్సిందే కదా. సైన్ ఫైల్? పాడు కానీ సైన్కి ఏం బలం ఉండదు. ఉమ్, రొటీన్ సంతకం. అంతే. సైన్కి ఏం బలం ఉండదు. ఎడ పెట్టమంటే అడ పెట్టాలి. అంతే. అట్నే పెట్టినరా దాంతో నచ్చేది లేదు, పోయేది లేదు. దాంతో నచ్చేది లేదు, పోయేది లేదు. ఇప్పుడు మీటింగ్ తీర్మానం చేసే అధికారం తప్ప ఉమ్. దానికి మర్రబడే అధికారం లేదు, దానికి తిరలబడే అధికారం లేదు. అంటే ఇప్పుడు మీరు చైర్మన్ ఉన్నప్పుడు ఏడ సంతకం పెట్టారో నేను పెట్టిండ్రా? చైర్మన్ కున్నంత మాత్రాన ఆ చైర్మన్ కు ఉండే అధికారాలు లేవు పాడే. ఓకే. పవర్ మొత్తం అక్కడే ఉంటుంది. మీదనే ఉంటుంది ఉమ్. అధికారాలు. మాట్లాడినా మరి మీ దోస్త్ ఏమన్నా ఈ మధ్యలో ఓడిపోయినా లేదండి. ఫామ్ హౌస్ నేను మాట్లాడలేదు. ఎందుకంటే మాట్లాడాలనుకున్నారా మీ మనసులో ఏమన్నా? ఉండే, కానీ నేను నాతోనే హరీష్ మాట్లాడలే ఫోన్లో. హరీష్ మాట్లాడలే. నేను కేటీఆర్ ఫోన్ చేస్తే కేటీఆర్ మాట్లాడలే. ఆ రోజులలో కదా మీ పార్టీ ఈ మధ్యలో. నేను సంతోష్కి ఫోన్ చేస్తే సంతోష్ మాట్లాడలే. వీళ్ళందరూ మాట్లాడలేదంటే ఇక ఆయన మాట్లాడాడు అన్నట్టే కదా దాని అర్థం. నాకు ఉండే బాధ అంటే ఫ్రెండ్షిప్ అని ఉంటుంది కదా. ఆయన అడ్డం పడ్డప్పుడు, మొన్న అడ్డం పడ్డప్పుడు పోవాలని ఉండే, అంతకంత మొన్న ఎన్నిక ఓడిపోయినప్పుడు కూడా పోయి కలవాలని ఉండే నాకు. కానీ ఇక వాళ్ళు అవకాశం ఇస్తారో ఇయ్యరో ఎందుకు, అదో ఇజ్జత్ తీసుకుంటే ఎందుకని పోలే. వేరే ఎట్లా చూడొచ్చు సార్, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఈ పొలిటికల్ హీట్ ని ఎట్లా చూడొచ్చు? సీనియర్ పొలిటికల్ లీడర్ పొలిటికల్ హీట్ అంటే మొన్నటి 3 నెలల కింద జరిగిన ఎన్నిక కేసీఆర్ ఉండాలనా వద్దా అని జరిగింది. కేసీఆర్ ఉండాలనా వద్దా అన్ని, కానీ కేసీఆర్ వద్దు అని జరిగింది. ఓటరు కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ దొరకలే, ఓటరుకు దొరకలే, కలవలే, ఊలేవు ఓలే, ఈ దగ్గర పైసలు ఉండా లేకనా ఎందుకో కానీ పోలే. కానీ ఓట్లు వేసారు. ఎవరు ఎట్లా వేసిండ్రు ఓట్లు? టీఆర్ఎస్ బాపది పైసలు తీసుకొని ఓట్లు వేసారు. ఇప్పుడు కాంగ్రెస్ కోటేసిండ్రా? ఓట్లు వేసారు, కాంగ్రెస్కి వేసారు. ఇప్పుడు నరేంద్ర మోడీ పేరు విన జరుగుతుంది ఎన్నిక. వీళ్ళకు కాంగ్రెస్ పార్టీకి ఈడ గెలిచున్నది, కానీ ప్రధానమంత్రి క్యాండిడేట్ వీళ్ళకు లేడు. ప్రధానమంత్రి క్యాండిడేట్ దూతలేడు. దేనికి? కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి క్యాండిడేట్ రాహుల్ గాంధీ ఉన్నారు. రాహుల్ గాంధీ ఉన్నాడు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడని జనం నమ్మతలేదు. లీడర్ నమ్మితే నమ్మచ్చు, కాంగ్రెస్ పార్టీ లీడర్ నమ్మితే నమ్మచ్చు, ఏ పార్టీ లీడర్ని కూడా నమ్మతలేడు. ఇప్పుడు వాళ్ళు జతగట్టింది కదా, మేము కూడా అందరం కూటమని. ఆ కూటమిలో ఉన్నాడు ఎవడు రాహుల్ గాంధీని కానలే, కానకనే కట్టయింది అది. కాంతి ఇట్లుండవు. అంటే మళ్ళీ అధికారంలోకి బీజేపీ రాబోతుందా సెంట్రల్లో? 100కి 100 వాళ్ళ రాబోతారు. ఎందుకంటే మనం కాదండి, లీడర్ చేతులు లేదండి, లీడర్ చేతులు లేదు, జనం, డైరెక్ట్ జనం. ఇక్కడ తెలంగాణలో యావత్ భారతదేశంలో తెలంగాణ ప్రాంతం అంత ప్రభావితమైన ప్రాంతం ఇంకే ప్రాంతం కూడా లేదు. ఎందుకంటే 3 ఉద్యమాలు వచ్చినాయి ఇక్కడ. 69 ఉద్యమం, మొన్నటి తెలంగాణ ఉద్యమం, నక్సల్బరీ ఉద్యమం. ఈ 3 ఉద్యమాలతోటి జనం డోర్ టు డోర్ ప్రభావితమై ఉన్నది. ఓడిపోవటానికి ఓటేయడు, ఓడిపోవటానికి ఓటరు ఓటేయడు కాక వేయడు. ఏతం
కాంగ్రెస్ పార్టీకి ఈ మొన్న వేసినాం, కానీ ఇప్పుడు వేస్తే వాడు ప్రధానమంత్రి కావాలిగా. వాని ఓటు ఏదైతే ఉన్నదో వాని ఓటు వృధా పోవద్దు. వాని ఓటు ముఖ్యమంత్రికి వేయాలా, వాని ఓటు ప్రధానమంత్రికి వేయాలి. రేవంత్ రెడ్డి మీద జరగలేమన్నట్టు ఎన్నిక. ఉమ్. రేవంత్ రెడ్డి తెలివిగా తిప్పుకున్నాడు తన క్యాండిడేట్ అయ్యేటట్టుగా తప్ప రేవంత్ రెడ్డి మన కేసీఆర్ అని జరగలే. హరీష్ రావు కూడా రీసెంట్ గా ఒక వర్డ్ అన్నట్టుండు, మళ్ళీ మన పార్టీ అధికారంలోకి వస్తుంది అని. ఆహా అంటాడు, అది వేరే ముచ్చట. ఉమ్. మేకపోతు గంభీరం అంటారు దీన్ని. ఉమ్. ఇప్పుడు అక్కడ పులి వచ్చినా కూడా మేకపోతు ఈడ గంభీరంగా ఈ దూత అంటదట, ఉమ్. ఇది కాలు. ఉమ్. మేకపోతు గంభీరం తప్ప ఎట్లా అవుతుంది? రేవంత్ రెడ్డి కూడా మమ్మల్ని దాదాపు ప్రభుత్వం పడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి నిన్న కాక మొన్న ఏ అన్నాడు. వాటి ముచ్చట్లా అన్ని ఇప్పుడే ప్రభుత్వాన్ని ఏం పడగొట్టరు. ఉమ్. వాళ్ళ దానిలో వాళ్ళకి ఏదైనా నాశనకాలం పుడితే చెప్పలేం కానీ బీజేపీ ఏమైనా స్కెచ్ చేస్తుంది అట్లా. స్కెచ్ ఏమేది ఇప్పుడు. ఉమ్. కర్ణాటక మాత్రం కూషైద్ది అని అంటాను. మరి ఉమ్. కర్ణాటక కూషైనాక మరి దీనికి ఏమైనా రోగం పుడుతుందో చెప్పలేం. ఉమ్. కర్ణాటక మాత్రం ఆఫ్టర్ పార్లమెంట్ ఎన్నికలు కూషైద్దని అంటాను. ఉమ్. ఎందుకంటే వాళ్ళ దానిలో వాళ్ళకు పడకనే. కాంగ్రెస్ పార్టీలో ఓ మానాన కుదరది, ఉమ్. కేంద్రమో గట్టిగా లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్గా లేదు. అదే వాళ్ళ ఇబ్బంది. ఏం చెప్తారు మీ ఫ్రెండ్కి, మీ ఫ్రెండ్ ఫ్యామిలీకి? అయిపోయింది ఇప్పటికైనా ఆయనే జరిగిన తప్పులను గంభీరంగా ఒప్పుకునేటువంటి ధైర్యవంతుడైతే ఒప్పుకోవాలి. ఉమ్. కానీ ఒప్పుకునేంత ధైర్యం ఉన్నదని నేను అనుకుంటలేను. ఎందుకంటే ఇంకా ఏదో మేకపోతు గంభీరం చేస్తాడు, కానీ అది కరెక్ట్ కాదు. ఉమ్. మేకపోతు గంభీరం కరెక్ట్ కాదు. ఆ పిల్లల్ని ఇప్పటికైనా అదుపులో పెట్టుకుంటే మంచిది. ఉమ్. ఇంకెవరన్నా ఉద్యమకారులను ముందడ పెట్టి మాట్లాడిస్తే మంచిది. ఉమ్. ఇవాళ మధుసూదనాచారి ఒక్కడు తప్ప ఉద్యమకారుడు ఎవరు లేడు ఆడ, కనిపించలేరు. ఉమ్. ఉద్యమకారులు ఉన్నారు, కొద్ది మందే ఉన్నారు, వేల మీద లెక్క ఆయన పెట్టారు. కూడా సైలెంట్ అయినట్టుండే. వాళ్ళనన్నా ముందడ పెట్టి మాట్లాడేయాలి, కానీ ఇప్పటికి కూడా వాళ్ళేనా. ఉమ్. అది కరెక్ట్. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ లీడ్ వాళ్ళ ఫ్యామిలీ లీడ్ చేస్తారు. వాళ్ళ ఫ్యామిలీకి ఉన్న అసలు ఈ ఉద్యమానికి ఏం సంబంధం అండి? కేసీఆర్ సంబంధం ఉన్నది, అది వేరే ముచ్చట. ఇవాళ కేసీఆర్ మాట్లాడితే ఆయనతో కదరున్నది. ఈ ఈ ఈ లీడర్లు కూడా ఆగకపోదురు, కానీ ప్రజలలో లేదు. ప్రజలలో ఏం ఇప్పుడు ఏం చెప్తారు అప్కమింగ్ వచ్చే పొలిటికల్ లీడర్లకు కూడా ఓ సీనియర్ పొలిటికల్ లీడర్గా ఏం చెప్తారు? అంటే పొలిటికల్ లైఫ్ అంటే ఎలా ఉండాలి? రేపు ఇది పొలిటికల్ లైఫ్ ఇంత అధ్వానం ఉండుడైతే కరెక్ట్ కాదు. ఇలాంటి పరిస్థితులు అయితే రావద్దు. కానీ ఈనాడున్న యువత ఒక మార్గం అయితే ఎన్నుకుంటుంది. యువత ఖచ్చితంగా ఇక్కడ జాతీయ పార్టీలే ఉంటాయి. రేపు కాంగ్రెస్ బీజేపీ ఉంటుంది. బీజేపీ ఇప్పుడు ముందట ఉన్నట్టు అనిపిస్తుంది. నేను బీజేపీలో పోతే మాత్రమే మాట్లాడే మనిషిని అయితే కాదు నేను. దాంట్లో ఉండే అవకతవకలు కూడా నాకు తెలుసు. కానీ ఎందుకో బీజేపీలో అవకతవకలు ఉన్నాయా అంటే లీడరు ఎవని గెలుపు వాడు కోరుకుంటాడు తప్ప సమిష్టిగా లీడర్షిప్ కనిపించలేదు కదా. అంటే కోఆర్డినేషన్ లేదంట. అంటే కోఆర్డినేషన్ కంటే మీదేసుకొని ఇది నా పని అని చేసుకునే వాళ్ళు అది కనిపిస్తారు గట్టిగానే. అది కొంత కనిపిస్తారు. అంటే ఎవరి స్వార్థం కోసం వాళ్ళు పని చేసుకుంటారు. స్వార్థం అంటే ఇప్పుడు వాళ్ళందరూ ఆ లీడర్లందరూ కూడా ఎన్నికల రంగం ఉన్నారు. లీడర్లందరూ కూడా ఎన్నికల రంగం ఉన్నారు. సమిష్టి బాధ్యత వహించి కనిపించలేరు. సమిష్టి బాధ్యత కనిపించే వరకు లేదా అనిపిస్తుంది. అంటే ఎవరికి వాళ్ళు నేనే గెలవాలనుకుంటున్నాను తప్ప బీజేపీ గెలవాలనుకోవట్లేదా? లేదు, అట్లేం లేదు. నేను గెలవాలనుకుంటాను, బీజేపీ గెలవాలనుకుంటాను, కానీ జనం బీజేపీ గెలవాలనుకుంటాను. జనం నరేంద్ర మోడీ ఎడల కరెక్ట్ లైన్లు ఉన్నారు. జనం 1 to 1 జనం. ఇంకేం సమస్యలు ఉన్నాయి బీజేపీలో? బీజేపీలో ఇప్పటికేం సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే ఏమైనా సమస్యలు ఉన్నా కేంద్రం ఊకోదు, దాన్ని సరి చేస్తుంది. ఊకోదు. ఫైనల్గా ఒక క్వశ్చన్ అడుగుతాను రాజయ్య యాదవ్ గారు. కేసీఆర్ పతనానికి మీ కన్నీరు కారణం అనుకోవచ్చా? ఖచ్చితంగా నా కన్నీరు బొట్టు కూడా కారణమే. నేను ఒక్కందే కాదు, అనేక మంది బాధ ఉన్నది, కానీ నా కన్నీరు కూడా కారణము. నేను ఎన్నికల ముందు మీ టీవీలో చెప్పిన, మీ టీవీలో కాక ఇంకా వేరే టీవీలో కూడా చెప్పిన, ఎర్రగొల్లోడు ఏడ్చుకుంటా పోతాడు, ఎలమాయన ఓడిపోతాడు అని చెప్పిన. అది రికార్డ్ అయి ఉన్నది. ఓకే, ఎర్రగొల్లోడు ఏడ్చుకుంటా పోతాడు, ఎలమాయన ఓడిపోతాడని చెప్పిన. అది జరిగింది. ఎందుకంటే హృదయంతో ఉన్నోడు. నేను బతికిందే నిజమైతే, నేను ఆయనను ప్రేమించేది నిజమైతే, నేను ఆయన ఎడల మెదిలిందే నిజమైతే,
నేను బాధపడకుండా పోతే మాత్రం ఆయన శాపం కాదా? నేను బ్రాహ్మడు వెనకట ఋషిలో వాళ్ళు ఋషి శపించితే దాక్తుందని అనేది కదా. నేను కూడా తప్పించుకుంటూనే పోయినా కదా. నేను కూడా బాధపడకుండా పోతే ఆయన దాకదా అంటాను. మీ తపన శాపం లెక్క తాకింది అనుకోవచ్చా? ఖచ్చితంగా ఖచ్చితంగా. నేను చెప్పిన రికార్డ్ అయి ఉన్నది, మీరు చూడండి. నేను మీకు అవును, ఓ తీరుగా చెప్పిన, కానీ నేను స్వయంగా ఇయే పొడి అక్షరాలతో చెప్పిన. ఎర్రగొల్లోడు ఏడ్చుకుంటా పోతాడు, ఏలుమాయన ఓడిపోతాడని చెప్పినా ఓడిపోయింది. పార్టీ ఓడిపోయింది. నా చెవుంటు ఉన్నదండి, నా రక్తం ఉన్నది, నా బాధ ఉన్నది, నా అవస్థ ఉన్నది. ఆయనతోటి ఇవన్నీ ఉన్నాయి. ఆయన కొడుకుని అరంగేట్ర మీటింగ్ చేసిన నేను కొరివిలా. ఆయన కొడుకు ఎక్కడ ఉండే? ఇప్పటికైనా చేంజ్ కావాలంటుండు. ఎలా చేంజ్ కావాలి? ఆయన మైండ్ సెట్ ఎట్లా చేంజ్ చేసుకోవాలి? ఇప్పటికి కూడా ఉద్యమకారులను ఏరాలి. ఏరినా కూడా ఏమని చెప్తావు? ఎట్లైనా చేసి నా కొడుకుని దక్కి అని చెప్తావా? ఎట్లైనా చేసి నా బిడ్డను పార్లమెంట్ పంపు అని చెప్తావా? ఇప్పటికి నీకు ఇది నీకు పోతలేదు కదా. మనం ఏదైతే అనుకున్నామో గజ్జెత్తామని చెప్పగలవా? ఆనాడు ఇది అంతుండే, ఉద్యమ కోణంలో ఇది అంతుండే. ఆనాడు ముగ్గురు అమ్మలు కలిస్తే తెలంగాణ వచ్చింది. ఆనాడు సుష్మా స్వరాజ్, ఆనాడు సోనియా, ఆనాడు మీర్జా కుమారి, ఈ ముగ్గురు కలిస్తే తెలంగాణ వచ్చింది. నువ్వు ఆనాడు దిక్కేలేవైతివి. ఉద్యమ కోణమే కాక అన్ని పార్టీలు కూడా అనుకూలంగా ఉంటే మాత్రమే తెలంగాణ వచ్చింది. ఉద్యమం ఉవ్వెత్తున ఇల్లు కూడా తెలంగాణ కావాలనుకున్నది. వస్తే మా పిల్లల జీవితాలు బాగుపడతాయని అనుకున్నారు ఆనాడు. అనుకుంటే మాత్రమే తెలంగాణ ఉద్యమం ఉర్రూతలూగిచ్చింది. ఆ ఉర్రూతలూగిన ఉద్యమాన్ని నీ ఇంటకు తిప్పుకున్నావు. ఆ పార్టీ మళ్ళీ రేవుకొస్తుందని నేను అనుకుంటలేను. ఆయన రేవుకొచ్చినా రాదు. అయిపోయింది, అది నాశనం అయిపోయింది. నాశనం అయిపోయింది. అంటే ఇక క్లోజ్ బీజేపీ, అదే బీఆర్ఎస్ అండ్ బీఆర్ఎస్ కానీ అది టీఆర్ఎస్ కానీ అది క్లోజ్ అయిపోయింది, నాశనం అయింది. అది రేవుకు రాదు. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్నాం కదా, ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారినా, బీఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్గా మారినా కూడా ఖచ్చితంగా ఇక పతనమే తప్ప మళ్ళీ భవిష్యత్తు అంటూ లేదు ఆ ఫ్యామిలీకి, కేసీఆర్ ఫ్యామిలీకి అని రాజయ్య యాదవ్ చెప్తున్న సిచ్యువేషన్. ఇది ఈరోజు ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. నేను మీ యోగి, వరంగల్.